హాయ్ ఫ్రెండ్స్ మనం జిహెచ్ఎంసీ రీఆర్గనైజేషన్ది ఒకసారి చూద్దాం. ఇది జీవో నెంబర్ 55 ప్రకారం మనకి ఉన్న గవర్నమెంట్ ఫిబ్ 11 2026న జిహెచ్ఎంసీని రీఆర్గనైజ్ చేశారనమాట. దాంట్లో ముఖ్యంగా 3 సెపరేట్ మున్సిపల్ కార్పొరేషన్స్ డివైడ్ చేశారు జిహెచ్ఎంసీని. దాంట్లో 132 చోట్ల అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయి. వాటిలో 9 ఏమో కార్పొరేషన్స్ ఉంటే 123 ఏమో మున్సిపాలిటీస్ ఉన్నాయన్నమాట. టోటల్ 132 యుఎల్బి అంటే అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయన్నమాట మన తెలంగాణలో. వాటిలో సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. దీంట్లో 6 జోన్స్ ఉన్నాయన్నమాట. 6 జోన్లు ఏంటవి? సికింద్రాబాదు, ఖైరతాబాదు, చార్మినారు, గోల్కొండ, రాజేంద్ర నగరు, శంషాబాద్. ఈ 6 జోన్లు. అలాగే 30 సర్కిల్స్ ఉన్నాయి. 150 వార్డ్స్ ఉన్నాయి. జిహెచ్ఎంసీలో టోటల్ వార్డ్స్ ఎన్ని ఉన్నాయి? 150 వార్డ్స్ ఉన్నాయన్నమాట. ఇదొకటి. రెండోది సిఎంసి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. దీంట్లో 3 జోన్స్ ఉన్నాయన్నమాట. ఏంటో చూద్దాం. శేర్లింగంపల్లి, కూకట్పల్లి, కుతుబుల్లాపూర్. శేర్లింగంపల్లి, కూకట్పల్లి, కుతుబుల్లాపూర్. 16 సర్కిల్స్ ఉన్నాయి. 76 వార్డ్స్ ఉన్నాయన్నమాట. 76 వార్డ్స్ ఉన్నాయి. ఓకేనా? అలాగే మనకి ఎంఎంసి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్. ఇది మూడోది. దీంట్లో 3 జోన్స్ ఉన్నాయి. అవి ఉప్పల్, ఎల్బీనగర్, మల్కాజ్గిరి. ఉప్పల్, ఎల్బీనగర్, మల్కాజ్గిరి. 14 సర్కిల్స్ ఉన్నాయి. అలాగే 74 వార్డ్స్ ఉన్నాయన్నమాట. సో వార్డ్స్ ఏంటి? ఫస్ట్ జిహెచ్ఎంసీలో 150, అలాగే సిఎంసీలో మనకి 76, అలాగే ఎంఎంసీలో 74. జోన్స్ ఏమో అక్కడ 6, 3, 3. సర్కిల్స్ ఏమో మనకి 30 సర్కిల్స్, అలాగే 16, 14 సర్కిల్స్ అనమాట. దిస్ ఇస్ ద న్యూ యాక్ట్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో ఇవి ఫ్రెండ్స్, ఈ బిట్స్ బైట్స్ మిస్ కావద్దు. యూ కెన్ గెట్ మోర్. అలాగే విజన్ రైజింగ్ తెలంగాణ 2047 కావచ్చు, స్పోర్ట్స్ పాలసీ కావచ్చు, లైఫ్ సైన్స్ పాలసీ కావచ్చు, ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్తో సహా మీకు ఒక్కొక్కటి రిలీజ్ చేస్తూ ఉంటాను. ఓకేనా? సో ఈ ఈ ఇవి చాలా మోర్ సఫిషియంట్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే.